వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల సమాచారం. కొందరికి ఈ నెల నుండి పెండింగ్ అరియర్లు జమ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ డిఏ డిఆర్ అరియర్ల గురించిన సమాచారం. గత ప్రభుత్వము ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ఒకేసారి 2 డిఏలను విడుదల చేస్తూ జీవోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో జీవో ఎంఎస్ నెంబర్ 28 ప్రకారము ఏపీ ఉద్యోగులకు డిఏను 26.39% నుంచి 30.03%కి అనగా 3.64% పెంపుదల చేసింది. ఇది 1/1/2023 నుంచి అమలులోకి వస్తుందని ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి క్యాష్ను మాత్రము ఏపీ ఉద్యోగులు ఏప్రిల్ 1, 2024 నుంచి పొందారు. వీటి అరియర్లను 3 సమాన వాయిదాల్లో అనగా ఆగస్టు 2024, నవంబర్ 2024 మరియు ఫిబ్రవరి 2025లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ 3 విడతల్లో ఏ ఒక్క విడతను కూడా జమ చేయలేదు, ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. ఇక జీఓఎంఎస్ నెంబర్ 30 మార్చి 15, 2024 ప్రకారము 30.03% నుంచి 33.67% అనగా 3.64%కి అయితే డిఏ పెరగడం జరిగింది. ఇది 1/7/2023 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి శాలరీ కూడా వాళ్ళకి 7 జూలై 2024 నుంచి అయితే అమల్లో రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అరియర్స్ను 3 సమాన విడతల్లో అనగా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లో ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెలలో ఉద్యోగులకి పెన్షన్లకి సెప్టెంబర్ నెల కాబట్టి డిఏ అరియర్లు జమ అవుతాయా అని మన మిత్రులు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి వివరణ అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇదే విధంగా ఏపీ పెన్షన్లకు సంబంధించిన డిఆర్ జీవో కూడా 29 జీవో నెంబర్ 31 జీవోలను అయితే విడుదల చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ఈ పెండింగ్ డిఆర్ అరియర్లకు సంబంధించి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్తో పాటు డిఆర్ బకాయిలు యూజీసీ పెన్షన్లకు రానున్నాయి. అయితే ఇది ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు కాదు అనేటువంటి విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో డిఆర్ను ఆ నెలలోనే ఇచ్చేటువంటి పెన్షన్తో కలిపి ఇవ్వడం జరగాలని ఉంది. కానీ జీవో ప్రకారం జనవరి నుండి డిఆర్ ఇవ్వవలసి ఉండగా ఏప్రిల్ నెల పెన్షన్లో కలిపిన డిఆర్ను కలిపి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ విధంగా ఈ 3 నెలలకు రావాల్సినటువంటి డిఆర్ అరియర్స్ని ఆయా సంవత్సరాల్లో రావాల్సిన బకాయిలు అన్నీ కలిసి ఈ నెలలో డిఆర్ అరియర్స్ రూపంలో ఇస్తున్నట్లయితే ఈ సందర్భంగా వివరించారు. ఇది ఒక మనం తాజా అప్డేట్గా చెప్పుకోవచ్చు. కాగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ డిఆర్ అరియర్లలో భాగంగా ఒక విడత త్వరలోనే జమ అవుతాయి అనేది ఒక అనధికారిక సమాచారంగా మనకి అందుతుంది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియగానే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాను మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ డిఏ డిఆర్ అరియర్ల గురించినటువంటి సమాచారం. ఇలాంటి సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్.